తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్కు స్వాగతం. ఇన్వెస్ట్మెంట్ గురు ఎడిషన్లో భాగంగా ఒక సాధారణ వ్యక్తి ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగడానికి కావలసినటువంటి మార్గాల అన్వేషణలో మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇక్కడ తెలుసుకుంటున్నాం. సో మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీ ఫండ్లో ఉన్నటువంటి రకాలు, ఆ రకాలలో మనం మల్టీ క్యాప్ ఫండ్ గురించి తెలుసుకుంటున్నాం అనమాట. ఆల్రెడీ మనం వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ లో రకాల గురించి కొన్ని రకాల గురించి తెలుసుకున్నాం. ఇక్కడ మనం డీటెయిల్డ్ గా ఇన్డెప్త్ గా మనం తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఈ వీడియోను మీరు చూస్తున్నారంటే ఖచ్చితంగా మీరు ప్రీవియస్ లో ఉన్నటువంటి అన్ని వీడియోస్ ను, మునుపు ఉన్నటువంటి వీడియోస్ అన్నింటినీ కూడా చూసి ఈ వీడియోకి వచ్చినట్లయితే మీకు మంచిగా అర్థమయ్యేదానికి. సో ఈ వీడియోస్ అన్ని కూడా ఒక సిస్టమేటిక్ వేలో చేస్తున్నాం కాబట్టి వీటిలో మీరు నాలెడ్జ్ ను పెంచుకునేదానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మిత్రులు దయచేసి ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి ఈ వీడియోస్ ను కంటిన్యూ చేయండి. సో ఇక్కడ మనం వచ్చేసి మల్టీ క్యాప్ ఫండ్ గురించి తెలుసుకుంటున్నాం. సో మనకు వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ లో మ్యూచువల్ ఫండ్ అంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. సో ఈ మ్యూచువల్ ఫండ్ లో ఆల్రెడీ మనకు వచ్చేసి కొన్ని రకాలు వచ్చేసి ఉన్నాయన్నమాట. సో డెబ్ట్ ఫండ్, ఈక్విటీ ఫండ్, ఈ విధంగా మనకు రకాలు ఉన్నాయి. సో వీటిలో మళ్ళీ ఈక్విటీ ఫండ్ లో మనకు కొన్ని రకాలు ఉన్నాయి. సో ఈ రకాల గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఇన్వెస్ట్ చేసే ముందు యాజ్ ఎ ఇన్వెస్టర్ గా ఖచ్చితంగా వీటి మీద ఎప్పుడైతే మనకు వచ్చేసి నాలెడ్జ్ అనేది ఉంటుందో మనం డైరెక్ట్ గా ఫండ్ గురించి అనలైజ్ చేసుకోవడానికి, అలాగే ఎలాంటి ఫండ్ ను చూసుకున్నట్లయితే మనం వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి కూడా మనం వచ్చేసి ఎలాంటి ఫండ్ సెలెక్ట్ చేసినట్లయితే మనకు మంచి రిటర్న్స్ సంపాదించుకోవచ్చు అని చెప్పేసి కూడా మనం వీటిలో చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఒక థర్డ్ పార్టీ కన్సల్టెంట్ నో లేకుంటే ఇంకో వ్యక్తినో మనం కన్సల్ట్ అయినప్పుడు తన పరిధిలో అంటే తన నాలెడ్జ్లో ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. లేకుంటే వాళ్ళకి ఏదైతే బ్రోకరేజ్ ను జనరేట్ చేయిస్తాయో, లేకుంటే వాళ్ళు ఏదైతే కంపెనీతో టైప్ అయి ఉంటాయో అలాంటి కంపెనీస్ ను రికమెండ్ చేసేదానికి అవకాశం అనేది ఉందన్నమాట. అయితే మనం ఎప్పుడైతే నాలెడ్జ్ ను ఇంప్రూవ్ చేసుకొని మన ఓన్ గా అనలైజ్ చేసుకోగలమో అప్పుడు మనం కరెక్ట్ ఫండ్ ను సెలెక్ట్ చేసుకొని మన యొక్క ఆర్థికంగా ఎదగడానికి కావాల్సినటువంటి మార్గాలను సుగమం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రతిదీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో మ్యూచువల్ ఫండ్స్ లో మల్టీ క్యాప్ ఫండ్, సో ఈ మల్టీ క్యాప్ ఫండ్ అంటే ఏంటి అని చెప్పేసి మనం ఒకసారి చూసినట్లయితే దానికన్నా ముందుగా ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేటివి ఎక్స్పర్ట్స్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. మనం పెట్టినటువంటి అమౌంట్ ను కొంతమంది ఎక్స్పర్ట్స్ వచ్చేసి స్టాక్స్ లో కావచ్చు, బాండ్స్ లో కావచ్చు, డిబెంచర్స్ లో కావచ్చు, ఇలాంటి వాటి అన్నింటిలో కూడా ఇన్వెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ మనం పెట్టేటువంటి మ్యూచువల్ ఫండ్స్ లో ఎలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు, సో ఎలాంటి కంపెనీస్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు అనేది కూడా ఖచ్చితంగా మనం తెలుసుకోవాలన్నమాట. ఈ మల్టీ క్యాప్ ఫండ్స్ అనేటివి మనకు వచ్చేసి ఎన్ఎస్సి లో, బిఎస్సి స్టాక్స్ లో, ఎక్స్చేంజెస్ లో లిస్ట్ అయినటువంటి కొన్ని కంపెనీస్ లో వీళ్ళు చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఇండెక్స్ ఫండ్స్ చూసాం. ఇండెక్స్ ఫండ్స్ లో నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ అన్నాం. అంటే వాళ్ళు వచ్చేసి నిఫ్టీ 50లో ఉన్నటువంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ మల్టీ క్యాప్ ఫండ్ అనేది మనకు ఈ వెరైటీ అయినటువంటి ఈ ఫండ్ వచ్చేసి మనకు ఇండియన్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయినటువంటి ఎన్ఎస్సిలోను, బిఎస్సిలో ఉన్నటువంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అంటే మనకు వచ్చేసి ఓవరాల్ గా స్టాక్ మార్కెట్ లో ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ చూసుకొని వాళ్ళ అనాలిసిస్ లో ఫండమెంటల్ కావచ్చు, లేకుంటే టెక్నికల్ కావచ్చు, ఏవైతే స్ట్రాంగ్ గా ఉంటాయో అలాంటి కంపెనీస్ ను ఎంపిక చేసుకొని చేయడం అనేది జరుగుతుంది. అయితే అన్ని మల్టీ క్యాప్ ఫండ్స్ కూడా మనకు మంచి రిటర్న్స్ ఇస్తాయంటే లేదు, ఇవ్వవు. ఎవరైతే మంచి మేనేజర్స్ ను అసైన్ చేసి, ఎవరైతే మంచి ప్రాఫిటబుల్ వేలో తీసుకెళ్తుంటారో, ఎవరైతే మంచి అనలిస్టులు పెట్టుకొని ఉంటారో అలాంటి ఫండ్స్ మంచిగా ఇక్కడ ట్రేడ్ చేసేదానికి అవకాశం అనేది ఉంటుంది. మంచిగా మనకు రిటర్న్స్ ఇచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది. సో మనం కొన్ని ఫండ్స్ ను కూడా చూద్దాం. అలాగే ఆ ఫండ్స్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్ లో ఒక ఫండ్ లో ఇన్వెస్ట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసాం. వాళ్ళు తీసుకెళ్లేసి ఎలాంటి స్టాక్స్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. ఎంతెంత పర్సెంట్ వచ్చేసి వాళ్ళు సెగ్రిగేషన్ చేస్తారనేది కూడా మీకు చూపిస్తాను. ఎవరైతే మిత్రులు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఇక్కడ మంచి ఐడియా వచ్చేదానికి మీకు అవకాశం అనేది ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే టాప్ 10 మల్టీ క్యాప్ ఫండ్స్, అంటే ఎక్కువగా పర్ఫామ్ చేసేటువంటి టాప్ 10 లో ఉన్నటువంటి మల్టీ క్యాప్ ఫండ్స్ కొన్నింటిని చూద్దాం. మనం వచ్చేసి ఇక్కడ ఒక 5 ఫండ్స్ నే మీకు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇంకా కొన్ని ఫండ్స్ కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మోతిలాల్ ఫండ్ మనం చూసినట్లయితే మల్టీ క్యాప్ ఫండ్ చూసినట్లయితే ఇది వచ్చేసి మనకు వచ్చేసి పాస్ట్ 3 ఇయర్స్ గా అండ్ యావరేజ్ పాస్ట్ 3 ఇయర్స్ చూసినట్లయితే 15.29% రిటర్న్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అనమాట. అంటే బ్యాంకు రిటర్న్స్ తో పోల్చుకుంటే మనకు ఇది చాలా ఎక్కువ. సో ఇక్కడ వచ్చేసి కొంతవరకు రిస్క్ ఉన్నప్పటికీ వీళ్ళ కన్సిస్టెంట్ అనేది బాగుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఎల్ఎన్టీ ఇండియా వాల్యూ ఫండ్,
సో ఇది కూడా మనకు వచ్చేసి పాస్ట్ 5 years చూసినట్లయితే 25% ఉంది, పాస్ట్ 3 years చూసినట్లయితే మనకు వచ్చేసి 15.22% ఉంది. సో అలాగే మనకు వచ్చేసి మిరాయ్ అసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్ ఇది చూసినట్లయితే మనకు వచ్చేసి 18.50% ఉంది. లాస్ట్ 5 years చూసినట్లయితే మనకు వచ్చేసి 29.80% ఉంది. సో ఇది కూడా మనకు వచ్చేసి మంచి రిటర్న్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఐసిఐసిఐ ట్రూ వాల్యూ డిస్కవరీ ఫండ్ చూసినట్లయితే మనకు వచ్చేసి లాస్ట్ 3 years గా మనకు 7.34%, అంటే 7.34% అంటే జస్ట్ మనకు డెప్ట్ ఫండ్ తో ఈక్వల్ గా ఉంది. డెప్ట్ ఫండ్ అంటే డెప్ట్ ఫండ్స్ వచ్చేసి మనకు 7-8% రిటర్న్స్ అనేవి ఇస్తుంటాయి. సో ఇక్కడ మనం కొంచెం ఆలోచించాల్సినటువంటి సందర్భం. అలాగే పాస్ట్ 5 years గా చూస్తే పర్ఫార్మెన్స్ అయితే పర్లేదు, బాగానే ఉంది. 21%, 21.25% గా ఉంది. అలాగే ఆదిత్య బిర్లా ఎస్ఎల్ అడ్వాంటేజ్ ఫండ్ చూసినట్లయితే మనకు వచ్చేసి పాస్ట్ 3 years గా 11.73% ఉంది, పాస్ట్ 5 years గా 22% గా ఉంది. అదే మనం లాంగ్ రన్ లో ఎప్పుడైతే వెళ్తామో, లాంగ్ రన్ లో ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో మంచి రిటర్న్ మనకు చూపిస్తున్నాయి. అలాగే ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ అని చూసినట్లయితే మనకు వచ్చేసి పాస్ట్ 3 years లో 14.92% ఉంది. అలాగే పాస్ట్ 5 years లో 19.12% ఉంది. సో ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే పాస్ట్ 5 years లో అంటే లాంగ్ రన్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్లకు మంచి రిటర్న్ ఇక్కడ చూపిస్తున్నాయి అనమాట. సో షార్ట్ టర్మ్ లో మనకు 3 years నుంచి చూసినట్లయితే కూడా మంచిగానే ఉంది రిటర్న్ అయితే పాస్ట్ 1 year చూసినట్లయితే ఈ రిటర్న్స్ అన్ని కూడా బాగా పడిపోయాయి. సో 2% 3% పడిపోయాయి పాస్ట్ 1 year చూసినట్లయితే. ఎందుకంటే మార్కెట్ వచ్చేసి బాగా డౌన్ అయింది కాబట్టి బాగా పడిపోయాయి అనమాట. కాబట్టి లాంగ్ రన్ లో మనం జస్ట్ ఈ రోజు పెట్టేసి ఏదో 4 రోజులకు 5 రోజులకు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి 3% 4% గెయిన్ చేస్తున్నాం, ఆ విధంగా కాకుండా లాంగ్ రన్ లో సిస్టమాటిక్ వేలో మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఫర్దర్ మనం వచ్చేసి డీటెయిల్డ్గా వెళ్దాం. డీటెయిల్గా ఒక ఫండ్ తీసుకున్నాను నేను, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మల్టీ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్. సో ఇక్కడ నేను ఒక ఫండ్ తీసుకున్నాను. సో ఈ ఫండ్ లో మీకు వచ్చేసి ఏ విధంగా మనం చూసుకోవాలి మొత్తం అంతా కూడా డీటెయిల్డ్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫండ్ చూసినట్లయితే ఈ ఫండ్ వాల్యూ వచ్చేసి మనకు వచ్చేసి 2013 లో చూసినట్లయితే మనకు వచ్చేసి 105 రూపీస్ అబోలో 120 రూపీస్ బిలోలో ట్రేడ్ అయ్యేటువంటి ఈ ఫండ్ వచ్చేసి 2015 లో మనకు వచ్చేసి 200 రూపీస్ కు అరౌండ్ 200 రూపీస్ టచ్ అయింది. అలాగే 2017 లో 270 రూపీస్ వరకు టచ్ అయింది. అలాగే 2018 అంటే కరెంట్ మనకు వచ్చేసి కరెంట్ మార్కెట్ లో చూసినట్లయితే 281 రూపీస్ లో మనకు వచ్చేసి ట్రేడ్ అవుతుంది. బాగా డౌన్ అయింది మార్కెట్, 281 లో ట్రేడ్ అవుతుంది. అయితే ఇది వచ్చేసి 320 కూడా టచ్ కావడం అనేది జరిగింది అనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ స్టాక్స్ అన్ని డౌన్ అయ్యాయి అనుకోండి, మనకు ఫండ్ వాల్యూ కూడా ఖచ్చితంగా డౌన్ అవుతుంది. సో ఈ స్టాక్స్ అన్ని కూడా పెరిగాయి అనుకోండి, ఖచ్చితంగా మన ఫండ్ వాల్యూ కూడా పెరుగుతుంది అనమాట. సో అలాగే చూసినట్లయితే మనం ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఈ మ్యూచువల్ ఫండ్ వచ్చేసి ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు వీళ్ళ అమౌంట్ ని, సో ఎలాంటి స్టాక్స్ లో ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారు అని చెప్పేసి మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మనకు వచ్చేసి ఈక్విటీ స్టాకు, ఏ స్టాకు లో మనం వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, అలాగే ఏ సెక్టార్ లో ఇన్వెస్ట్ చేశారు, అలాగే ఎంత క్వాంటిటీ అనేది ఉంది, అలాగే వాల్యూ ఇది వచ్చేసి మనకు వచ్చేసి క్రోర్స్ లో ఉంది వాల్యూ అనేది, అలాగే పర్సెంటేజ్ వైజ్ అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టోటల్ ఫండ్ ను టోటల్ గా ఎక్కడెక్కడ ఎంత పర్సెంటేజ్ అనేది ఇన్వెస్ట్ చేశారనేది ఒకసారి మనం హై లెవెల్లో చూసినట్లయితే మనం ఎక్కువగా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మనకి ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారు. అలాగే బ్యాంకింగ్ రంగంలో కూడా, ఫార్మాసిటికల్ రంగంలో కూడా మనకు ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అంటే ఈ రంగాలు వచ్చేసి ఫ్యూచర్ ఉన్నటువంటి రంగాలు అనమాట. ఫ్యూచర్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనం టెక్నాలజీ వైజ్ చూసినట్లయితే టెక్నాలజీ వైజ్ కంపెనీస్ వచ్చేసి కొన్ని సందర్భాల్లో డాలర్ ఇంపాక్ట్ వలన లేకుంటే యుఎస్ ఇచ్చేటువంటి ప్లాన్స్ వలన యుఎస్ గవర్నమెంట్ చేసేటువంటి వాళ్ళ పాలసీస్ చేంజెస్ వలన ఇంపాక్ట్ అవుతుంటాయి. కానీ మనకు వచ్చేసి ఫార్మాసిటికల్ వచ్చేసి మనకు తిరుగులేనటువంటి రంగం అని చెప్పుకోవచ్చు. ఫార్మాసిటికల్ అంటే ఖచ్చితంగా జబ్బులు అనేవి వస్తుంటాయి, మెడిసిన్స్ అనేటివి జనరేషన్ అనేది జరుగుతుంటుంది, అలాగే కొత్త కొత్త జబ్బులు కూడా వస్తుంటాయి. సో ఖచ్చితంగా వీటి డిమాండ్ అనేది ఫ్యూచర్ లో కూడా ఎక్కువ అనేది ఉంటుంది అనమాట. అలాగే మనం ఇంకా ఒకటి చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి బ్యాంకింగ్ రంగంలో కూడా మనకు వచ్చేసి స్టెబిలిటీ ఉంటుంది అనమాట. బ్యాంకింగ్ రంగం అనేది చాలా సందర్భాల్లో మనం గమనించినట్లయితే స్టెబిలిటీ అనేది బాగుంటుంది అనమాట. సో ప్రస్తుతం చూసినట్లయితే కొంత బ్యాడ్ డెప్ట్స్ అంటే అప్పులు ఎక్కువ అయిపోయేసి ఇచ్చినటువంటి అప్పులు వచ్చేసి రికవరీ చేసుకోలేక బ్యాడ్ డెప్ట్స్కి వెళ్తున్నాయి. సో దానివల్ల కొంత ఇంపాక్ట్ అయితే ఉంది. అయితే మనం వచ్చేసి ఇక్కడ గమనించినట్లయితే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలో కూడా మంచిగా ఇన్వెస్ట్ చేశారు. అయితే ఆటోమొబైల్స్ రంగం, సో మనకు వచ్చేసి హీరో మోటార్స్ కావచ్చు, టాటా మోటార్స్ కావచ్చు, అలాగే వచ్చేసి ఎంఆర్ఎఫ్ కావచ్చు. ఎంఆర్ఎఫ్ చూస్తే మనకు వచ్చేసి తిరుగులేనటువంటి కంపెనీ. సో ఎంఆర్ఎఫ్ కావచ్చు, అలాగే మనకు వచ్చేసి
ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే మారుతి సుజుకి కూడా మనకు వచ్చేసి నెంబర్ 1 కంపెనీ. సో వీటిలో వీళ్ళు వచ్చేసి ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది. వీళ్ళ పర్సెంటేజ్ వైజ్ కూడా మనం చూసినట్లయితే సన్ ఫార్మాలో వీళ్ళ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉంది. అలాగే లుపియాన్లో మనం డైరెక్ట్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో మిత్రులకు ఇంకోటి ఏంటంటే మన దగ్గర వచ్చేసి ఎక్కువ ఫండ్ ఉంది, మనం కూడా ఈ విధంగా అనలైజ్ చేసుకున్నట్లయితే మనకు కూడా మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. అయితే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం 5,000 రూపీస్ తీసుకెళ్లేసి ఈ అన్ని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయలేం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఎంఆర్ఎఫ్ స్టాక్ వచ్చేసి నియర్ టు 65,000 70,000 లో ట్రేడ్ అవుతుంది. సో దీంట్లో మనం 5,000 రూపీస్ తీసుకెళ్లేసి ఇన్వెస్ట్ చేయలేం. సో అదే మనం 5,000 రూపీస్ ని ఇక్కడ ఇన్వెస్ట్ చేసినట్లయితే వీళ్ళు వచ్చేసి ఒక పూల్ గా తీసుకొని అమౌంట్ ను మొత్తం అంతా కూడా గ్యాదర్ చేసుకొని వీళ్ళు ఇన్వెస్ట్ చేసి అక్కడ వచ్చినటువంటి ప్రాఫిట్ ను అందరికి కూడా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో మనం ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే వీళ్ళు వచ్చేసి మనం పెట్టినటువంటి అమౌంట్ ను సెగ్రిగేట్ చేసి డిఫరెంట్ సెక్టార్స్ లో పెట్టడం అనేది జరిగింది. డిఫరెంట్ సెక్టార్స్ తో పాటు వీటిలో ఎంత పర్సెంట్ ఏ స్టాక్స్ లో పెట్టారని కూడా మనం ఇక్కడ గమనించినట్లయితే వీళ్ళ యొక్క సెగ్రిగేషన్ మెథడ్ అనేది మెకానిజం అనేది చాలా బాగుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అయితే మనకు వచ్చేసి ఐటీసీ స్టాక్ వచ్చేసి మనకు వచ్చేసి పాస్ట్ 1 or 2 years లో మనకు బాగా ఇంపాక్ట్ అయింది. పెద్దగా స్టాక్ లో పర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ప్రాఫిట్స్ అనేటివి మార్జిన్స్ అనేటివి బాగానే ఉన్నాయి. అయితే ఈ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ కావచ్చు, లేకుంటే గవర్నమెంట్ వేసేటువంటి ట్యాక్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇది ఒకసారి గమనించినట్లయితే దీని మీద ఇంపాక్ట్ అయితే ఉంది. అయితే దీంట్లోనే వాళ్ళు వచ్చేసి 7% వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారు. ఆ తర్వాత వచ్చేసి సన్ ఫార్మా, లుపియానో, ఇంకా మనకు వచ్చేసి ఇంకా చూసినట్లయితే వేదాంత మేజర్ కంపెనీ, మనం చూసినట్లయితే మారుతి, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇంకా మనకు వచ్చేసి గెయిల్ కావచ్చు, విప్రో కావచ్చు, హీరో మోటార్స్, టాటా మోటార్స్, ఇంకా సిమెంట్ రంగానికి సంబంధించిన వాటిలో కూడా ఇన్వెస్ట్ చేశారు. ఇంకా మనకు వచ్చేసి ఎంఆర్ఎఫ్ కావచ్చు, ఈ మారుతి, వేదాంత తిరుగులేనటువంటి కంపెనీస్ అని చెప్పుకోవచ్చు. అలాగే హెచ్డిఎఫ్సి, సో ఈ వీటిలో ఇన్వెస్ట్ చేశారు. దాంతో పాటుగా మనకు వచ్చేసి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, దీంట్లో ఇన్వెస్ట్ చేశారు జస్ట్ 2%. ఇంకా బ్లూ డ్రాఫ్ట్ కూడా మంచిది, ఇది కొరియర్ సర్వీసెస్ మంచిది, సో దీంట్లో కూడా ఇన్వెస్ట్ చేశారు. అలాగే బోష్, అలాగే హెచ్డిఎఫ్సి, ఇక్కడ ఇంకో ఫండ్ హెచ్డిఎఫ్సిలో, అది హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇది హెచ్డిఎఫ్సి. సో ఇంకా మనకు వచ్చేసి కోటక్ మహీంద్రా బ్యాంకులో కూడా 0.33 తక్కువ పర్సెంటేజ్ ఉంది. అలాగే బజాజ్ ఫైనాన్స్ కూడా మంచి రంగం. సో వీటిలో మనకు వచ్చేసి తక్కువ పర్సెంటేజ్ ఉన్నప్పటికీ, వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ తక్కువ పర్సెంటేజ్ ఉన్నప్పటికీ కూడా యావరేజ్ గా వీళ్ళు వచ్చేసి సెగ్రిగేషన్ అనేది చేయడం జరిగింది అనమాట. సెగ్రిగేషన్ చేసి వీళ్ళు ఫార్మాసిటికల్ లోను, బ్యాంకింగ్ లోను, సర్వీస్ సెక్టర్ లోను, ఆటోమొబైల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నింటిలో కూడా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారు. సో జస్ట్ ఈ ఫండ్ మీకు వచ్చేసి మనం ఏ విధంగా అనలైజ్ చేసుకోవాలన్న దానికి జస్ట్ మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చి నేను చూపించడం అనేది జరిగింది అనమాట. సో ఈ విధంగా మనకు వచ్చేసి మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ని ఈ విధంగా సెగ్రిగేట్ చేసి మనకు వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ప్రతి ఫండ్ కు మనకు వచ్చేసి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ విధంగా మనం వచ్చేసి ఫండ్స్ గురించి ఫర్దర్ మరిన్ని వీడియోస్ లో తెలుసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, సమాచారం పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఇన్వెస్ట్ చేసే ముందు ఖచ్చితంగా మీ వ్యక్తిగత నిపుణుడిని, ఫైనాన్షియల్ అడ్వైజరీని ఖచ్చితంగా కన్సల్ట్ అయ్యి మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది చేయాలి.